ఆధ్వర్యంలోనే ఇవన్నీ స్క్రూటినీ చేస్తామని చెప్పి ఇక్కడ ఖమ్మంపాటి శిరీష తెలుగు మహిళా అధ్యక్షురాలు గారు చెప్తున్నారు. అది నిజంగా మీరు పంపించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ముందు మేడం గారికి నమస్కారం అండి, శిరీష మేడం గారికి. మేడం గారు బాగున్నారా? ఒక లైన్ లో ఉంటే రెండవది రవిచంద్ర గారు, ముందు 9+ ఛానల్కి గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకు మీకు అందరూ కూడా. సో ఇది ఒక రగులుకున్నటువంటి నిరుద్యోగుల సమస్యని ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి కానీ ఇచ్చినటువంటి ఒక ప్రామిస్ ఏంటంటే వీళ్ళు మేము డిఎస్సిని మెగాగా చేసి ఇమ్మీడియట్ గా పెడతా ఉన్నారు. వచ్చిన తర్వాత ఏదో కొన్ని అవి కలిపేసి పెట్టాడు. బట్ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు యాజ్ పర్ ద నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ కాకుండా మధ్యలో ఇంకో కొత్త జీవోని తీసుకొచ్చి యాడ్ చేశారు. ఈ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే, మీ అందరికీ తెలుసు అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమిని బ్లేమ్ చేయాలని కానీ లేకపోతే కూటమి బ్లేమ్ని తీసుకోకుండా ఛాలెంజ్ చేయటం కానీ, ఇది కాకుండా అసలు నిరుద్యోగులకు కానీ అన్ఎంప్లాయ్స్ కానీ ఒక టెస్ట్ జరిగినప్పుడు ఆ టెస్ట్ మోడల్స్ ఎలా ఉండాలి, దానిలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరిగిందని ఒక నమ్మకాన్ని ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోతుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ పర్వటపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిందా, లేకపోతే డిఎస్సీలో మోసపోయిన విద్యార్థులు వాళ్ళ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఒకసారి కలిసి వెళ్ళారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం కలెక్టరేట్ ముట్టడి కోసం ఇచ్చిన కాల్లో నిరుద్యోగులందరూ కూడా వచ్చి మాది సమస్య మీద మాట్లాడారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక అంశాన్ని కూడా టేకప్ చేయబోతా ఉంది. నేను ముందుగా అడ్వాన్స్ గానే చెప్తున్నాను రవిచంద్ర గారు, మొన్న జరిగినటువంటి గ్రూప్ 2లో కూడా ఇదే విధానంగా మోసం జరిగింది, దాన్ని కూడా వెలికి తీస్తా ఉన్నాం. సో ఇక్కడ గ్రూప్ 2 ఇష్యూలో కూడా చాలా వరకు పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి అభ్యర్థులు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే తెరపైకి రాలేదు. యాక్చువల్గా చూస్తే కనుక డిఎస్సి విషయం తెరపైకి వచ్చింది, కానీ ఈ గ్రూప్ 2 విషయం తెరపైకి రాలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు ఎందుకు అటు వైఎస్ఆర్సీపీని కానీ ఇటు ప్రభుత్వాన్ని కానీ కలిసే ప్రయత్నాలు చేయలేదు? అదే నేను వస్తున్నానండి, దాన్ని మీకన్నా ముందు నేను ఎందుకు ముందు లీక్ చేశానంటే మా పార్టీ అది కూడా టేకప్ చేయబోతా ఉంది. దీనిలో అంటే లిమిటెడ్ టు ది డిఎస్సి నోటిఫికేషన్ ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఆ విద్యార్థులందరూ కూడా నేషనల్ స్థాయి గోల్డ్ మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే బ్రాంజ్ వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జనరల్ గా టెస్ట్ రాసి ముందుకొచ్చి వాళ్ళు కాంపిటీషన్ లో ఉండటం, లేకపోతే టెస్ట్ కూడా రాయకుండా ఎంప్లాయ్మెంట్ కి ఎలిజిబుల్ అవటం, ఈ రెండు గందరగోళానికి గురి చేసేయండి. నెంబర్ 1 ఒక అనుమానాన్ని కూడా ఈ దారి. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మేము అడుగుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది స్పష్టంగా, అసలు ఇవన్నీ ఎందుకు ఒకరి మధ్య ఒకరు ఛాలెంజ్లు ఎందుకు? ఏమడిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఏంటంటే దీని మీద ఒక ఎంక్వైరీ వేయండి, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి, సిఐడి వేసుకోండి, సిబిఐ వేసుకోండి, ఏదో వేసుకోండి. ప్రైవేట్ గా ఉన్న రాజకీయ పార్టీల దగ్గరికి మాలాంటి స్పోక్స్ పర్సన్ దగ్గరికి వాళ్ళు ఆల్ టికెట్ పంపిస్తే ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఎందుకు పంపిస్తారు? పంపించినా సరే మనం ఏం చేయగలం? ఇట్లా డిబేట్ చేయగలం. సో కాబట్టి అది కాదు. ఈ రోజు దీని మీద నిష్పక్షపాతంగా ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వం రిక్రూట్మెంట్ వెన్ ఇట్ ఈస్ 100% ద మోడల్ ఆఫ్ ఏపీ, ఐ మీన్ ఏపీఎస్సీ ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూపీఎస్సీ మోడల్, మీలో ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టయితే దీన్ని తీసుకొని మీరు ఒక ఎంక్వైరీ వేసుకోండి. ఈరోజు నీట్ ఎగ్జామినేషన్ జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది? కాక్రోచ్ పార్టీ అనే ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఈ దేశంలో అన్ఎంప్లాయిడ్ లేకపోతే ఇంకోటి యూత్ అంతా బయటకు వచ్చారు కదా. లేకపోతే అక్కడ జరిగినటువంటి మిగతా ఎగ్జామినేషన్స్ లో, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ లో ఏం జరిగింది? ఎంక్వైరీలు వేసుకున్నారు, డేట్లు మార్చుకున్నారు. డిమాండ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని ఒక డిమాండ్ అలానే ఉంది. వాళ్ళ మూవ్మెంట్, వాళ్ళ నిరసనలు ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నాయి. ఇక్కడ మేము ఏం అడగట్లా, ఎవరు రిజైన్ చేయాలని కూడా అడగట్లేదు. ఒక ఎంక్వైరీ ఏమైనా మాత్రమే అడుగుతా ఉన్నాం. ఎందుకు దీని నుంచి వెనక్కి వెళ్తా ఉన్నారు? ఈ రోజు మొన్న ఏం చేశారు? మీరు ఒక అడ్వాన్స్ అయ్యి పాలసీ మేకింగ్ చేయాల్సినటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఆఫీసర్స్ ని ఎదిగించే ఒక కార్యక్రమంలో రావత్ గారిని, అదేవిధంగా ఇంకొక ఆఫీసర్ గారిని మీరు పెట్టి ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఈజ్ ఇట్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ టు యువర్ పార్టీ ఆర్ యువర్ గవర్నమెంట్? నో. ఎందుకు చేస్తున్నారు అట్లా? వాడేకుంటే యువర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ లో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎవరైనా చేయొచ్చు. అసలు పొలిటికల్ సిస్టమ్ ఏమైనా చచ్చిపోయిందా? డెసిషన్ ఎవరు తీసుకున్నారు? డెఫినెట్లీ నాట్ ది ఆఫీసర్స్. మొన్న శశిధర్ గారు డెసిషన్ తీసుకోలేదు. హూ హెస్ ఇష్యూడ్ 2 GOs?
ఒక జీవో ఇవన్నీ ఉండాలి, మీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రెండో జీవో ఇంక ఎన్ని అవసరం లేదు. ఎట్లా అండి? ఒక నోటిఫికేషన్ కి 2 జీవోస్ అమెండ్మెంట్స్ ఎలా వస్తాయి? అంటే మీరు అనుకున్న కర్తవ్యం అయిపోయిన తర్వాత ఇంకో జీవోలోకి మీరు వచ్చేసారు. దీని అర్థం ఏంటి? వాట్ ఇట్ ఇండికేట్స్? కాబట్టి తప్పు జరిగింది. ఈ తప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా టేకప్ చేసింది. నిరుద్యోగుల్లో నలుగుతున్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం కావాలని మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ అడగడంలో తప్పే ఉందా? ఎందుకు మీరు దాన్ని చేయలేకపోతున్నారు? మీ చేతుల్లో పనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి దాని మీద లేస్తే మీరు ఎంక్వైరీ చేస్తున్నారుగా. ఆయన మనుషులు కానీ ఆయన కానీ మీకు లేస్తే ఎట్లా చీపురుగా కనపడుతున్నాయి కదా. దీని మీద ఇంత కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయిడ్ కిడ్స్ వాళ్లే బయటకు వచ్చి ఈరోజు ఒక కుర్రోడు వచ్చాడు, నన్నయ్యనో ఎవరికంటే ఏనో ఒక కుర్రోడు వచ్చి తన సర్టిఫికేట్ చూపిస్తూ ఉన్నాడు. ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్, మై సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్, బట్ ఐఎమ్ ఓన్లీ ది ఎలిజిబుల్ క్యాండిడేట్, బట్ మై దిస్ క్యాండిడేట్ ఇస్ డినైడ్. హూ విల్ టెల్ యు ఆన్సర్? ఎవరు చెప్పాలి? ఎవరు రిప్లై ఎవరు ఇవ్వాలండి? క్యాండిడేట్ వచ్చి ముందుకు వచ్చి అడుగుతున్న నేపథ్యంలో ఒక్క సెకండ్ వస్తున్న నేపథ్యంలో మీరు అసలు నోటిఫికేషన్ లెక్క చేయరు, మీరు ఇచ్చిన జీవోని లెక్క చేయరు, మీరు సమాధానం చెప్పరు. ఆఫీస్ వచ్చి తూతూ మంత్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తారు. నిరుద్యోగులు వాడు ఆవేశాన్ని, వాడు బాధని, ప్రభుత్వాన్ని ఎవరర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో రాజకీయ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ టేకప్ చేయదా? చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు పార్టీలు అయిపోతాయా? ఎక్కడ జస్టిఫికేషన్ ఎక్కడ చెప్పండి రవిచంద్ర గారు. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా. మేడం గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా, సో వీ రెస్పెక్ట్ హర్. నాకు చాలా గౌరవం మేడం గారు అంటే. ఎట్లా మీకు ఎట్లా పంపిస్తారు అసలు? ఆల్ టికెట్స్ ఒక వ్యక్తులకో లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఎలా పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు? కోర్టులు ఏమైపోయినాయి ఈ దేశంలో, లేకపోతే ఈ రాష్ట్రంలో మిగతా విభాగాలు ఏమైపోయినాయి? మీరు కాన్స్టిట్యూషన్ మెకానిజంలోకి రాకుండా ఎందుకు తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు? వీటన్నిటికీ ఎవరు సమాధానం ఇవ్వాలి? ఈ రోజు మీ కాకొచ్చి ఉద్యమం ఒకటి జరుగుతూ ఉంది జంతర్ మంతర్ దగ్గర. వాళ్ళు రేపు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేంత వరకు ఖచ్చితంగా వదిలిపెట్టుకుని చేయకపోతే అది అప్ టు బీజేపీ పార్టీ. నేను చెప్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారండి? వై ఇష్యూ 2 జీవోస్ నేను అడుగుతున్నా. వై హ్యావ్ బీన్ కాల్డ్ 1:1 ఇంటర్వ్యూ మీరు ఎందుకు పిలిచారు? అందరినీ కూడా ఫైనల్లో 1:1 ఇంటర్వ్యూ పిలిచారు కదా. మీరు ఒక జీవో ఇచ్చేసారు, మీకు ఏమి మీరు టెట్ రాయాల్సిన అవసరం లేదు, ఎట్ రాయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసి మీ సర్టిఫికేట్ ఉంటే వెరిఫై చేయండి. దొంగ సర్టిఫికేట్ కూడా మీరు ఇచ్చేసారండి. వాళ్ళే చెప్తా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు కదా. ఒక రాజకీయ పార్టీగా మేము లీగల్ టీమ్ పెట్టి ఎక్స్పర్ట్స్ పెట్టి మేము ఎంక్వైరీ చేస్తే, వెరిఫై చేస్తే ఇవన్నీ వెలుగులోకి వస్తున్న అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది కాబట్టి ఇది తప్పుడు అంశం అయిపోతుందా? ఓకే, మా నోరు ముయించగలరు, నిరుద్యోగుల నోరు ముయించగలరా, యూత్ నోరు ముయించగలరా, సమాజం నోరు ముయించగలరా? ఆఫ్టర్ ఆల్ ఒక 16,000 పోస్టులతో మీరు చేస్తే 1,30,000 పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత రిమార్క్ లేకుండా రిక్రూట్ చేసినటువంటి డిఎస్సీ కనబడతా ఉందండి. ఇదే కదా మేము చెప్పేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 1,30,000 పోస్టులు ఆయన రిక్రూట్ చేయగలిగి ఇంతవరకు దాని మీద ఒక నెపం లేకపోతే ఆఫ్టర్ 16,000 పోస్టులు అవి ఇవి కలిపి అంతకుముందు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మీరు వచ్చిన తర్వాత ఉన్నాయి మొత్తం కలిపి మెగా అన్నారు. మెగా గట్ట దగా అయిపోయింది కదా. ఇక్కడ దీనికి సమాధానాలు ఉండవా? ఎస్ ప్రభాకర్ గారు ఇందాక మీరు ఒక అభ్యర్థి గురించి మాట్లాడుతూ, అభ్యర్థికి 6వ ర్యాంక్ వస్తే